సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీకి బెయిల్ లభించింది. అయితే సోనం అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైనట్లుగా తాజాగా బయటకొచ్చింది. దీనిపై బాధిత రఘువంశీ కుటుంబం మేఘాలయ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్దమవుతోంది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్యకు సంబంధించిన నిందితులపై 103 క్లాస్ 1 సెక్షన్ విధించాలి. కానీ ఈ హనీమూన్ హత్య కేసుకు సంబంధించి సోనం అరెస్టు మెమోలో సెక్షన్ 403 క్లాస్ 1ను ప్రస్తావించారు. బీఎన్ఎస్లో ఇలాంటి సెక్షనే లేదు. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అరెస్టు మెమోలోనే కాకుండా కేసుకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇదే సెక్షన్ ప్రస్తావించడాన్ని మేఘాలయ కోర్టు గుర్తించింది. సాంకేతిక తప్పిదమనే పోలీసుల వాదనలను తిరస్కరించింది. ఈ క్రమంలో సోనం అరెస్టుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. సోనంను అరెస్ట్ చేసి తొలిసారిగా గాజీపూర్లోని కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతులు ఇచ్చినట్లుగా రికార్డులో ఎక్కడా లేదని కోర్టు తెలిపింది. ఈ కారణంగా ఆమె మొదట్లోనే తన అరెస్టును సవాలు చేయలేకపోయిందని గుర్తించింది. ఈ లోపాల వల్ల సోనంకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అనుమతులు లేకుండా సోనం షిల్లాంగ్ జిల్లాను విడిచి వెళ్లకూడదన్న షరతు విధించింది. సోనంకు బెయిల్ రావడంపై రాజా రఘువంశీ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై మేఘాలయ హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. గత ఏడాది మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలుండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుస్వాహాతో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్లలో 3కి ఇప్పటికే బెయిల్ లభించింది.